హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఐఆర్ఎఫ్తో ఒక ఇన్వర్టర్ చేస్తా అని. ఇది వచ్చి 700 వాట్స్ అన్నమాట. 750 వాట్స్ అయితే వస్తుంది సుమారుగా. IRFZ44n అయితే 4 ట్రాన్సిస్టర్లు తీసుకోండి. హీట్ సింక్ అయితే బిగించేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. అంటే ఒకే హీట్ సింక్ కాకుండా 2 హీట్ సింక్స్ బిగిస్తున్నాను. అలాగైతే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. హీట్ కూడా బాగా ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. స్క్రూ అయితే ఒకదానికి వేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్గా అయితే స్క్రూ అయితే బిగించేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఎక్కువ గ్రాఫిక్స్ యూస్ చేయట్లేదు, కొంచెం లైట్ అయినా మీకు అర్థం అవుద్దని ఫుల్ వీడియోనే పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, దీని కాడే వేసేదానికి నా స్క్రూ లేదనమాట. ఈ స్క్రూస్ ఏరే స్క్రూస్ వేస్తే పట్టట్లేదు, ట్రాన్సిస్టర్ కాలిపోతుంది. అందుకైతే కొంచెం ఫెవిక్విక్ అయితే వేస్తున్నాను. దీన్ని ఫెవిక్విక్ అంటారు, కొన్ని దగ్గరలో తెనాబాండ్ కూడా అంటారు. ఓకే, ఫెవిక్విక్ అయితే వేసాను. ఇది కూడా పర్ఫెక్ట్గా వేస్తున్నాను అనమాట, ఇంకా ఊడిపోకుండా ఉంటుంది కదా. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్ ఫస్ట్ వైర్ అయితే పైకి వంచాను అన్నమాట. ట్రాన్సిస్టర్స్ లాస్ట్ వైర్ అయితే కిందకి డౌన్ చేశాను అనమాట. మీకు సింపుల్గా అర్థమయ్యేట్టు కలెక్టర్ బేస్ ఎమిటర్ చెప్తే అర్థం కాదు. ట్రాన్సిస్టర్ 1వ పిన్, ట్రాన్సిస్టర్ 2వ పిన్, ట్రాన్సిస్టర్ 3వ పిన్ అలా చెప్తాను. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్ 3వ పిన్ ఉంది కదా ఫ్రెండ్స్, అవన్నీ కింద కొంచేసాను. ట్రాన్సిస్టర్ 2వ పిన్కి వచ్చి సాల్టింగ్ చేసుకుంటున్నాను అనమాట. 2వ పిన్కి ఒక వైర్ అయితే సాల్టింగ్ చేస్తున్నాను చూడండి. ట్రాన్సిస్టర్ 2 పిన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 2 పిన్లలో మధ్యలో పిన్ ఉంది కదా, వాటికైతే సాల్టింగ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటికైతే సాల్టింగ్ చేసాను. ఇది కొంచెం లేట్ అవుతుంది అనమాట. నేను నార్మల్ వీడియో పెట్టేస్తున్నాను, ఎక్కువ గ్రాఫిక్స్ లేకుండా. ఎట్టంటే అట్ట పెడితే మీకు ఎక్కువ స్పీడ్ మోషన్లో పెడితే అర్థం కావట్లేదు అసలు. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి చేసి ఫెయిల్ అయిపోయాను అనమాట. తర్వాత కొన్ని వీడియోస్ చేస్తా ఇప్పుడు నాకు ఏ ట్రాన్సిస్టర్ ఎలా చేయాలో బాగా అర్థమైంది. ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఫస్ట్ పిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటికైతే సాల్టింగ్ చేసుకుంటున్నాను. 1వ పిన్కి అయితే సాల్టింగ్ చేస్తున్నాను. ఇందాక 2వ పిన్కి సాల్టింగ్ చేసాం, ఇప్పుడు 1వ పిన్కి సాల్టింగ్ చేస్తాం. ఇంకా మిగిలింది 3వ పిన్నే, అది లాస్ట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంత చిన్న వైరు మనం చేతితో పట్టుకుంటే అంటే చేయి కూడా కాలద్దు అనమాట, హీట్ ఎక్కువైపోద్ది, వైర్లోకి కూడా హీట్ వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే సాల్టింగ్ రాడ్ ఇంత ఎలా ఉందంటే, ఇది 160 వాట్స్ అన్నమాట, చాలా హీట్ ఉంటుంది. మామూలుగా మీరు వాడేది 25 వాట్స్ వాడతారు, లేదు అంటే 40 వాట్స్ వాడతారు అన్నమాట. 120 వాట్స్ అంటే ఎంత హీట్ అవుతుందో అర్థం చేసుకోవాలి. ఎటువంటి వైర్ అన్నా మెల్ట్ చేస్తుంది అన్నమాట, సింపుల్గా అయితే మెల్ట్ చేస్తుంది, అంత హీట్ అనమాట. పవర్ కూడా చాలా కన్జ్యూమ్ చేస్తుంది, అంత పవర్ వాడుతున్నాను అనమాట నేను. లిడ్ అయితే కొంచెం చిన్నదిగా ఉంది, నేనే కట్ చేసాను అనమాట. పొడుగ్గా ఉంటే ఇంకా హీటు తగ్గిపోద్దని, ఎక్కువ హీట్ కావాలి కాబట్టి నాకు చేశాను. అంటే వీడియోలో స్పీడ్గా సాల్టింగ్ అయిపోద్ది. నేను పెద్ద హెవీ గేర్స్ కూడా సాల్టింగ్ చేస్తుంటాను కదా, వాటికైతే 45 వాట్స్ సాల్టింగ్ రాడ్ అయితే కొంచెం బాగుంటుంది. ఇదైతే ఇంకా పర్ఫెక్ట్గా అంటుకుంటుంది అనమాట, అందుకైతే చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇంకోటి కూడా తీసుకున్నాను. ఈ కాపర్ వైర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ట్రాన్సిస్టర్ 3వ పిన్కే సాల్టింగ్ చేస్తున్నాను. 3వ పిన్కి సాల్టింగ్ అయితే చేసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే అంటుకుంది. మళ్ళీ ఊడిపోద్దో లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. మీరు సాల్టింగ్ చేసుకున్న తర్వాత వైర్గా నూడిందంటే ఆ ట్రాన్సిస్టర్ మీద అసలు కోల్పోవాల్సిందనమాట. మీరు దేనికైతే సాల్టింగ్ చేస్తారో అది కానీ ఊడిపోతే ఇంకా అది కాలిపోద్ది అనమాట. ఇంకో హీట్ సింక్లో బిగించాం కదా ఫ్రెండ్స్ ట్రాన్సిస్టర్కి, వాటికి కూడా 3వ పిన్ సాల్టింగ్ చేస్తున్నాను అనమాట. అదే వైరు అన్నిటిని కలిపేస్తున్నాను, 4 కలిపేస్తున్నాను అనమాట. 4 ట్రాన్సిస్టర్లో 3వ పిన్కి
ఒకే వైర్తో సాల్టింగ్ చేస్తున్నాను. ఇదే మైనస్, గుర్తుపెట్టుకోండి, మైనస్సే. ఇంకా ఉన్నాయి, చాలా పవర్ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, తొందరలో వస్తుంటాయి. ఇంకా నెక్స్ట్ ఆదివారం ఒక వీడియో వస్తుంది, చూడండి. ఆ లోపలికి కూడా పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, ఎక్కువ మంది చూడట్లేదు అన్నమాట. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా హీట్ సింక్స్ ఉన్నాయి, చాలా ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఈ మధ్య నేను ఒక ఇన్వర్టర్ కూడా చూపించాను కదా, దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, అన్నీ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, సాల్టింగ్ అయితే చేసాను. మూడో పిన్ సైడ్ సాల్టింగ్ చేసాను. ఒకటో పిన్ ఉంది, ఇది రెండో పిన్ సాల్టింగ్ చేశాను. ఆ రెండు అలాగే, ఈ రెండు కలుసుకోవు. ఈ రెండిట్లకి ఏంటంటే మనం రెసిస్టెన్స్ ద్వారా వైరింగ్ ఇస్తాం అన్నమాట. 100 ohms 4-5 తీసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలి చెప్తాను. ఈ ట్రాన్సిస్టర్లో వచ్చి ఒకటో పిన్కి అయితే సాల్టింగ్ చేస్తాను. ఈ ట్రాన్సిస్టర్లో వచ్చి ఒకటో పిన్కి అయితే సాల్టింగ్ చేసుకుంటున్నాను. ఓకే, ఒకటో పిన్కి అయితే సాల్టింగ్ అయిపోయింది. దీంట్లో వచ్చి రెండో పిన్కి సాల్టింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే చూడండి, రెండో పిన్కి అయితే సాల్టింగ్ చేసుకోవాలి. క్లియర్గా అయితే వీడియోని హెచ్డీలో పెట్టి చూసుకోండి. మీరు ఒకవేళ చేయాలంటే చూడండి, లేదు నార్మల్గా చూడాలంటే చూడండి, మీ ఇష్టం అది. హెచ్డీలో పెట్టుకుంటే కొంచెం బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుద్ది అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రిజిస్టర్ అయితే సాల్టింగ్ చేసాను. ఇప్పుడైతే రెండో రిజిస్టర్ కూడా సాల్టింగ్ చేస్తాను, చూడండి. దీంట్లో వచ్చి రెండో పిన్కి అయితే సాల్టింగ్ చేశాను. ట్రాన్సిస్టర్ రెండో పిన్కి సాల్టింగ్ చేసి ఈ ట్రాన్సిస్టర్లో ఫస్ట్ పిన్కి సాల్టింగ్ చేసుకున్నాను అనమాట. దీంట్లో రెండో దానికైతే సాల్టింగ్ చేశాను. వీడియో నీట్గా చూస్తే మీకు అర్థమవుద్ది, స్కిప్ అయితే చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగకపోతే ఎవరు చేయట్లేదు. 10,000 మంది చూస్తే దాంట్లో 10 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సాల్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈ ఒక హీట్ సింక్లో ఇంకొక హీట్ సింక్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఒకటో దానికి మూడో దానికి రిజిస్టర్ సాల్టింగ్ చేసుకోవాలన్నమాట. ముందైతే మూడో దానికి మొత్తం అన్నిటికీ మూడోది కలిపేస్తున్నాం కాబట్టి మూడో దానికి సాల్టింగ్ చేస్తుంది, చూడండి. మూడో దానికి సాల్టింగ్ చేసాం. ఇప్పుడు ఒకటో దానికి సాల్టింగ్ చేయాలి కదా, ఒకటో దానికి సాల్టింగ్ చేస్తున్నాం. ఓకే, ఒకటో దానికి సాల్టింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి అంతే ఫ్రెండ్స్, మూడో దాని నుంచి మళ్ళీ ఒకటో దానికి. ఈ హీట్ సింక్లో కూడా మూడో దానికి సాల్టింగ్ చేస్తామంటే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. మీరు చూసేదానికి టైం ఎక్కువైపోద్ది, హీట్ చాలా వస్తుంది, రిజిస్టర్ దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. హీటు ఎక్కువసేపు పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు చూడండి, దీనికైతే సాల్టింగ్ చేస్తున్నాను. ఒకటో పిన్కైతే సాల్టింగ్ చేసుకుంటున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే సాల్టింగ్ అయితే చేస్తున్నాను, క్లియర్గా అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే బాగా చేసాను సాల్టింగ్. మూడో పిన్ నుంచి ఒకటో పిన్కి అయితే సాల్టింగ్ అయితే చేసాను, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇదన్నమాట ఇన్వర్టర్ సర్క్యూట్. IRF ఇది 750 అయితే. ఇది డ్రిల్లింగ్ మిషన్ అయితే తిప్పుతుంది, పేపర్ మిషన్ కూడా పైన అట్ట తిప్పద్దు. అయితే మీరు కొంచెం ఎక్కువ యాంప్స్ ఇవ్వాలన్నమాట, ఎక్కువ యాంప్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఇదైతే నేను ఎక్కువ వాడమని చెప్పను, హోమ్ పర్పస్ అయితే పనికి వస్తుంది. అంటే టేబుల్ ఫ్యాన్ తిప్పుడు, స్టీలింగ్ ఫ్యాన్ ఒకటి, టేబుల్ ఫ్యాన్ ఒకటి, 2-3 ట్యూబ్ లైట్లు వెలిగేదానికైతే పనికి వస్తుంది. కొన్ని ఏంటంటే నేను తొందరలో IRFతో ఇంకొంచెం పవర్ఫుల్ అయితే చేస్తున్నాను. అదైతే పేపర్ మిషన్ తిరుగుద్ది, కటింగ్ మిషన్ కూడా తిరుగుద్ది.
వీడియోస్ అయితే ఉన్నాయి. దీనికైతే మధ్యలో పిన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మధ్యలో పిన్కి అయితే సాల్టింగ్ చేస్తున్నానంటే రెండో పిన్ని సాల్టింగ్ చేసుకుంటున్నాను. మీరు ఈ వైర్ని హీట్ సింక్ కన్నా ఇచ్చేయచ్చు, లేదా మధ్యలో పిన్ కన్నా ఇచ్చేయచ్చు. 12 volts వస్తాయి కదా, 12 అలాగే ఇది 12 ట్రాన్స్ఫార్మర్లో 12 కదా, అది వచ్చి ప్లస్ అనమాట, 0 టెర్మినల్ వచ్చి ప్లస్. ఓకే ఫ్రెండ్స్, రెండు అయితే సాల్టింగ్ చేసాం. ఇక్కడ కుక్క అయితే ఉంది ఎర్రి బట్టి, అది ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. ఓకే, దాని సంగతి తీసిండి. ఓకే ఫ్రెండ్స్, సాల్టింగ్ అయితే చేసాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను, 12 6 ట్రాన్స్ఫార్మర్ ఉన్నట యూపీఎస్. ఇది మీరు తక్కువ యాంప్రెస్ చేస్తే వైండింగ్ కాలిపోద్ది అనమాట, ఎక్కువ యాంప్సెస్ ప్రవేశిస్తుంటుంది కదా, కాలిపోయే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ట్రాన్స్ఫార్మర్ పవర్ బట్టే పనిచేస్తుంది అనమాట ఏదన్నా. ఓకే, 0 టెర్మినల్ అయితే ఊడిపోయింది ఫ్రెండ్స్. సాల్టింగ్ చేశాను కదా, ఊడిపోయింది. దానికైతే వైరు మెల్ చుట్టేస్తున్నాను అనమాట, అతుక్కుంటుంది కదా. వీడియో అయితే అంత క్లారిటీ కాలేదు, ఇది నార్మల్గా చేసి చూపించేస్తాను పని చేస్తుందో లేదని. డ్రిల్లింగ్ మిషన్ అదంతా తిరగాలంటే మీరు ఎక్కువ యాంప్రెస్ ఇవ్వాలన్నమాట. ఇదేంటంటే చెప్తాను వినండి, చిన్న బ్యాటరీ ఇచ్చిన, ఇప్పుడు చూస్తున్నారు కదా 12 volts 7 amps బ్యాటరీ కన్నా తిరగాల. ఏడేమవుద్దంటే ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా, బ్యాటరీని ఎక్కువ యాంప్రెస్ చేసుకుంటుంది. బ్యాటరీ నుంచి ఎక్కువ యాంప్రెస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్కి పంపిస్తుంది. అప్పుడు ఏంటంటే అది పానీయకుండా ఇక్కడే అది కన్స్యూమ్ చేసుకుంటుంది, ఇక్కడే వాడేస్తుంది మొత్తం. ట్రాన్స్ఫార్మర్ పోయే దగ్గర తక్కువ కరెంట్ పోద్ది అన్నమాట. అందువల్ల ఏంటంటే మిషన్స్ అవి వాటికి సరిపోయే కరెంట్ పోదు. కొన్ని ఏంటంటే కొంచెం తక్కువ కన్స్యూమ్ చేసుకొని ఎక్కువ ట్రాన్స్ఫార్మర్కి పంపించేది ఏంటంటే ఎక్కువ వాట్స్గా కన్వర్ట్ అవ్వద్ది. మీరు ఎన్ని ట్రాన్సిస్టర్స్ వేస్తే అంత వోల్టేజ్ వస్తుంటాం కదా, అలాగైతే నేను ఇప్పుడైతే అంతా పెట్టి చూపిస్తున్నాను. మీకు కొంచెం లేట్ అయినా ఈ వీడియో అయిన తర్వాత నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట ఎలా వస్తుందో. అంటే చాలా రోజులు పెడుతున్నాం కదా, 20 నిమిషాలు వీడియో, 20 నిమిషాలు పెడదామంటే ఇంకా నార్మల్గా సర్క్యూట్ పెడతాను, అది టెస్టింగ్ పెడతాను, ఎక్కువసేపు పెట్టను. ఎలా చేసుకోవాలో 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను అనమాట వీడియోలు. ఇంకా మీకు అప్పుడప్పుడు లైవ్లు పెడుతుంటాను కదా, లైవ్లో ఇది చెప్తాను. ఇప్పుడు ఇది కూడా లైవ్లోనే చెప్తాను. ఇంకా ఈ వీడియోలో కూడా రాదు, 20 నిమిషాలు ఉంది ఇప్పటికే. ఇంకా నుంచి 7 నిమిషాలు కానీ 8 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ వస్తుంది. చూడండి, ఇది వేయకపోతే మీరు ట్రాన్స్ఫార్మర్కి ఏం కలెక్ట్ చేస్తున్నా కాలిపోద్ది అనమాట. ఇందా చూసారు కదా, ఆ స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ ఏంటంటే లోపల ఏమన్నా రాగిబరి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి ఫ్యాన్లో, అది మామూలు కరెంట్కి ఏం కాదన్నమాట. ఇదేంటంటే దానికి స్పార్క్ క్రియేట్ చేస్తుంది, దీనికి స్పార్క్ క్రియేట్ చేసి కాల్ చేస్తుంది అనమాట. కరోనా వైరస్ లాగే ఒకదాని నుంచి ఇంకో దానికి అంటుకుంటా మొత్తం కాల్ చేస్తుంది అనమాట. అందుకని ఇది వేస్తే అలాగా అంటుకోనికుండా చేస్తుంది, బాగుంటుంది. చూడండి, వైర్ అయితే వస్తుంది, ఇప్పుడు స్పార్క్ వస్తుంది చూడండి. అంటే ఇందాక వచ్చిందాగా వైర్ పక్క తీసుకొని వెళ్ళంగానే బొగ్గని ఎంచుకున్నాయి ఫ్రెండ్స్, పెద్ద స్పార్క్ వచ్చింది కదా, అంత స్పార్క్ రానియకుండా ఆపుద్ది. చూడండి, అసలు వచ్చినట్టే లేదు కదా, చిన్నది. 2 వైర్లు టచ్ అయినా ఏం చేయరు, ఎందుకంటే ఆడే పవర్ని ఆపేస్తుంది. అందుకని ఇది వాడుతున్నాము. అలాగని యాంప్రెస్ కూడా ఏం డౌన్ చేయదు, వోల్టేజ్ని బాగా ఫిల్టర్ చేసి పంపిస్తుంది. ఇది వేస్తే కాలిపోయే అవకాశమే ఉండదన్నమాట. ఓకే, ట్రాన్సిస్టర్ కనెక్షన్ చేసాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చి మీకు హీట్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఉండే హోమ్ పర్పస్కి అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ట్యూబ్ లైట్స్కి, మన ఇంట్లో ఉండే లైట్కి, మొబైల్ ఛార్జింగ్స్కి, ఒక ఫ్యాన్కి అయితే బాగా అయితే పనిచేస్తుంది. మిక్సీ కూడా తిరుగుతుంది. ఎక్కువ యాంప్రెస్ కావాలి మిక్సీ వాటికి అన్ని తీసేయండి. ఫ్యాను లైట్స్ అయితే పర్లేదు, టీవీ కూడా పనిచేస్తుంది. ఐఆర్ఎఫ్తో మీరు 2 వేసినా ఒకేలా పనిచేస్తుంది. ఒకే యాంప్రెస్ ఇస్తే 2 వేసినా ఒకేలా పనిచేస్తుంది, 4 వేసినా ఒకేలా పనిచేస్తుంది. కానీ 2 వేస్తే హీట్ అవుతుంది, 4 వేస్తే హీట్ అవ్వదు.
2 వేస్తే 10 amps, 4 వేస్తే 20 amps పవర్ ఇచ్చినా తీసుకుంటుంది. 20 amps ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ లోడ్ వేసినా తిరగద్ది. కానీ మీరు 20 amps వేసినప్పుడు ఏమవుద్ది, 10 amps రిజిస్టర్స్ ఇది వేసుకుంటాయి. 10 amps రిజిస్టర్స్ తీసుకొని ఇంకో 10 amps ఫ్యాన్కి పంపిస్తుంది అన్నమాట. ఆ లెక్క అయితే మీరు ఎక్కువ ట్రాన్సిస్టర్స్ వేసి ఎక్కువ యాంపరేజ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ యాంప్స్ ఇవ్వాలి. కొన్ని ట్రాన్సిస్టర్లు ఏంటంటే తక్కువ యాంప్స్ తీసుకుంటాయి. ఎంతంటే ఒక 5 amps తీసుకొని కొరవ 15 amps పంపిస్తాయి. అలాంటి 2 వేసుకున్నా కటింగ్ మిషన్ జరగద్ది. అలాంటి 4 వేసుకుంటే హీట్ అవ్వదు, అంతే హీట్ అవ్వదు. ఇంకొంచెం ఎక్కువ యాంప్స్ వేసుకున్నా పని చేస్తుంది అన్నమాట, ఎక్కువ కూడా పని చేస్తుంది. మీరు ఎక్కువ యాంప్స్ ఇచ్చే కొంత ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్ హీట్ చాలదు. కటింగ్ మిషన్ అయితే తిరగట్లేదు. పేపర్ మిషన్ అంటారు, కట్టర్ అంటారు, ర్యాకెట్ అంటారు దీన్ని. ఇది గ్రైండర్ కూడా అంటారు హిందీలో వచ్చి. పేపర్ మిషన్ అయితే రన్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హోమ్ పర్పస్ అయితే బాగా ఉపయోగపడుతుంది. పేపర్ మిషన్ కూడా తిరగద్దు కానీ ఎక్కువ యాంప్స్ ఇవ్వాలన్నమాట. ఇదైతే ఈ లెక్కలో వచ్చి బెస్టే. ఇంకో సర్క్యూట్ ఉంది, అది బెస్ట్, దాని గురించి చెప్తాను. ఇది సరే వోల్టేజ్ తీసుకోకపోతే తీసుకుంది, దాని తగ్గ యాంప్స్ తీసుకొని పవర్ అయిపోతే వేస్టే. ఇంకోటి ఏంటంటే దానికన్నా తక్కువ యాంప్స్ తీసుకొని డ్రిల్లింగ్ మిషన్, పేపర్ మిషన్ సులభంగా అది వస్తుంది. ఆ సర్క్యూట్ తొందరలో ఆదివారం పెడతాను అన్నమాట. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఈ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మనకు కొంచెం సపోర్ట్ ఇచ్చేది అన్నమాట. వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోతాయి. నేనేందంటే ఆదివారం 11 గంటలకి వీడియో పెడతా, లైవ్ అన్నమాట, వీడియో కాదు. పొద్దున్నే 9 గంటలకి మామూలుగా వీడియో వచ్చేస్తుంది. 9 గంటలకు కానీ 8 గంటలకు కానీ వీడియో పెట్టి 11 గంటలకు లైవ్ పెడతా ఆదివారం ఖచ్చితంగా. మీరైతే లైవ్ చూడండి. 11 గంటలకు పెట్టకపోయినా ఆదివారం ఖచ్చితంగా లైవ్ పెడతాను. నైట్ కానీ పొగలు కానీ పెడతాను ఖచ్చితంగా. అంటే కొన్ని పనులు ఉంటాయి అన్నమాట నాకు కూడా.